హలో అండి, వెల్కమ్ టు ఇంకా ఎవరు సమర్పించని మీ ఇంటి వంట మా కడుపు మంట. మా కడుపు మంట. స్వాగతం సుస్వాగతం. నేను మీ హోస్ట్ మిస్ మజ్జిగ. ఈ రోజు ఎపిసోడ్ 420 స్పెషల్. సింపుల్ గా, వీజీగా, అతి సులభంగా ఒక చక్కటి చిక్కటి హై బడ్జెట్ మూవీ ఎలా చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: మూవీ ప్లాటు, లేపే మూవీ స్క్రిప్టు, ఏఐ మూవీ సీన్సు, సిజి, సోషల్ మీడియా మీమ్స్ తో నిండిపోయిన మూవీ డైలాగ్స్, ఒక హీరో కాదు, డూప్. అవునండి, అప్పుడే ఈ వంటకానికి ఇంత విభిన్నమైన రుచొస్తుంది. ఇవన్నీ కలిపి బాగా నానబెట్టి మధ్యలో బోల్డ్ అని చేంజెస్, పోస్ట్ పోన్మెంట్లు చేస్తే సినిమా తయారైపోతుంది. మీరు ఈ మధ్య చూస్తున్నారే, ఇలా చేసిన సినిమాలే అండి. ఇలాగే ఇదే ఏంటి వెళ్ళిపోయింది. టెక్నాలజీ వల్ల చాలా లాభాలున్నాయండి. గిన్నెలు కడగక్కర్లేదు, బట్టలు ఉతకక్కర్లేదు, ఇల్లు ఉడవక్కర్లేదు. డిష్ వాషర్లు, వాషింగ్ మెషిన్లు, రూంబాలు అవే చేస్తాయి. ఎగ్జాంపుల్ కోసం చెప్పానులేండి. టెక్నాలజీ వల్ల ప్రపంచమే మారింది. సంతోషంగా ఉన్నప్పుడు సాంగ్స్ వినొచ్చు, బోర్ కొట్టినప్పుడల్లా మిస్ మజ్జిగా వీడియోలు చూసుకోవచ్చు, బాధగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసుకోవచ్చు, మీ ఇష్టం. పాసిబిలిటీస్ ఆర్ ఎండ్లెస్. సినిమాల విషయానికి వచ్చేస్తే టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల క్వాలిటీ ఎంత పెరిగిందో అంతే శాతం పడిపోయిందని కూడా అనిపిస్తుందండి నాకు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఒక రెండిటి గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1, మీమ్స్. ఇన్ ఇంగ్లీష్ we say, "Oh no, his feelings must have gotten hurt." But in Telugu we say, పాపం ఫీల్ అన్నట్టున్నారు. in English we say, "It's so cold bro." But in Telugu we say, చలిరిగేసేస్తుంది భయ్యా. in English we say, "I don't like this movie." But in Telugu we say, నా ఉద్దేశం ఏంటంటే, మీమ్ లాంగ్వేజ్ అనేది మనలో చాలా మంది రోజు మాట్లాడే మాటల్లో కలిసిపోయింది. కొన్ని రిపీట్ వాల్యూ ఉన్న మూవీస్ రిపీటెడ్ గా చూడడం వల్ల ఈ డైలాగ్స్ మన వాడుక భాషలో మజ్జిగలో సాల్ట్ మిక్స్ అయినట్టు కంప్లీట్ గా మిక్స్ అయిపోయాయి. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిన డైలాగ్స్ అయినా, మీమ్స్ అయినా మళ్ళీ తీసుకొని మూవీస్ లో పెడుతుంటే మజ్జిగలో కోక్ మిక్స్ చేసినట్టు చాలా వికారంగా ఉంటుంది. ఇట్ షుడ్ బీ ది అదర్ వే అరౌండ్ కదండి. కామెడీ ప్రాపర్ గా రాయలేక మీమ్స్ నే కూరుస్తున్నట్టు ఉంటుంది. అవును, క్లియర్ గా ఉందిగా. ఈ మధ్య 1 కాదు 2 కాదు, చూసిన చాలా మూవీస్ లో చాలా మీమ్స్ కుక్కి పెడుతున్నారండి. అఫ్ కోర్స్ కొన్ని మూవీస్ లో కొన్ని మీమ్స్ చూసినప్పుడు నేను కూడా ఎంజాయ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆల్రెడీ చాలా సార్లు ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో చూసిన మీమ్స్ నే మళ్ళీ మొత్తం మూవీ అంతా పెట్టేస్తే ఇంకేం చూడాలనిపిస్తుందండి? నాకు తెలియక అడుగుతున్నాను నేను. దారుణం అండి. ఈ మూవీ చూసే బదులు ఇంకొక 2 గంటలు ఇన్స్టాగ్రామ్ లో డూమ్ స్క్రోలింగ్ చేసుకున్న సేమ్ ఇంపాక్ట్ వస్తుంది కదండి నాకు. కామెడీ మూవీ అంటే వెళ్ళొక మూవీ చూసానండి రీసెంట్ గా. ఆ విన్యాసాన్ని చూసాక నాకు సన్యాసం తీసుకోవాలనిపించింది. మొత్తం మీమ్స్ తోనే నింపేశారండి. ఇంకా నా యూట్యూబ్ వీడియోకి ఆ సినిమాకి తేడా ఏంటండి? అసలు దాంట్లో ఏమైనా న్యాయం ఉందా? అసలు మీనింగ్ఫుల్ గా మాట్లాడంటారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జబర్దస్త్ స్కిట్లు తీస్తున్నారా, యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారా? బూత్ మాట్లాడేస్తేనో, ఒక మీమ్ రెఫరెన్స్ పెట్టేస్తేనో అది ఆటోమేటిక్ గా ఒక జోక్ అయిపోదు కదా. జోక్ కాదండి, అది జోక్ కాదు. బ్రదర్, ఇట్స్ నాట్ అ జోక్ బ్రదర్. నంబర్ 2, ఏఐ, సిజి, విఎఫ్ఎక్స్. ఎవరో ముచ్చటపటి గిబ్లీ ఫోటోస్ క్రియేట్ చేసుకుంటేనో, కక్కుర్తి పడి మహేష్ బాబు గారి పక్కనో, మృణాల్ ఠాకూర్ గారి పక్కనో పోలరాయిడ్ పిక్చర్స్ చేసుకుంటేనో ఒక మీనింగు, ఒక రీజనింగు, ఒక ఇది. పోని మరీ క్రియేటివిటీ పొంగిపోతూ ఏఐ తోటి నేను మజ్జిగని రా లాంటి వీడియోస్ చేసినా అదొక పద్ధతి. బిగ్ బడ్జెట్ మూవీస్ లో ఇలా చీటికి మాటికి ప్రతిదానికి ఏఐ వాడేయడం ఏంటండి? అది కూడా వాటర్ మార్క్ తీయకుండా. వాట్ ఈస్ దిస్ కేర్లెస్ బిహేవియర్? ట్రైలర్స్ లో ఏఐ, పోస్టర్స్ లో ఏఐ, ఫస్ట్ లుక్ లో ఏఐ, టైటిల్ కార్డ్స్ లో ఏఐ. చూడండి ఇప్పటికే ఎన్ని అయ్యాయి. దీనికెందుకండి అంత టికెట్ రేట్లు? మీరు ఇంత టికెట్ రేట్లు పెడుతున్నప్పుడు మీ ప్రోడక్ట్ కూడా అదే రేంజ్ లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మేము. అది కూడా ఇంత కేర్ ఫ్రీగా వాడుతున్నప్పుడు ఇంకెందుకండి అంత ప్రైసెస్? ప్రతిదానికి ఏఐ. ఇంకెందుకు పెట్టేయండి, యాక్టర్స్ ని కూడా ఏఐతోనే చేసేయండి. సింపుల్గా ఒక 20 రోజులు
30 రోజులు ఇస్తే చాలు, మిగతా 70 రోజులు బాడీ డబుల్స్ తోటి మోషన్ క్యాప్చర్ తోటి లాగించేస్తున్నారు కదా. ఇప్పుడే ఆల్రెడీ మీరు ఏ దాకా నా నోటి నుంచి ఈ మాట వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. బట్ ఐ హ్యావ్ టు అగ్రీ విత్ మూర్తి గారండి. హీఈస్ మేకింగ్ సచ్ అ వ్యాలిడ్ పాయింట్ హియర్ కదండి. ఏం లేకపోయినా పోనీ హీరోయిన్ అయినా చూద్దామని వస్తే అక్కడ హీరో కూడా ఉండరు కదండి. మొన్నటికి మొన్న సినిమా బాగోదు అని పక్కాగా క్లారిటీ ఉన్నా సరేలే కనీసం అన్ననైనా చూద్దామని థియేటర్కి పోతే అక్కడ అన్న ఉన్నది ఒక అరగంట, మిగతాదంతా అన్న కాదు, అన్నలా ఉండే ఇంకొక వ్యక్తి ఎవరో. ఆ మాత్రం దానికి అన్న యాక్ట్ చేశాడని చెప్పడం ఎందుకండి? నీకెందుకు చెప్పన్నా డూ ప్యాక్ చేశాడని చెప్పి? అది కాదన్నా. నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, నువ్వు వచ్చే నన్ను చూడడానికి. అలా కాదన్నా. నీకు నేనే కనిపిస్తున్నాను కదా అక్కడ నీకు. నేను అనేది మీ గురించి కాదన్నా, మీ గురించి అయితే అస్సలు కాదు. సో వాట్స్ యువర్ ప్రాబ్లం? ఐ విల్ టెల్ యూ. నేనేమంటున్నానంటే డూప్స్ ని రిస్కీ షాట్స్ కో లేకపోతే వేరే స్టంట్స్ కో వాడితే అదొక పద్ధతి. జస్ట్ కన్వీనియన్స్ కోసం ప్రతి షాట్ కి వాడితే చాలా ఎవిడెంట్ గా తెలిసిపోతుంది, చాలా క్లియర్ గా. పోనీ డూప్ ని వాడుతుంటే అట్లీస్ట్ డూ సీజీ ప్రాపర్లీ నో అండి. మంచిగా చేస్తే నిజంగానే సీజీ అని కనిపెట్టడం చాలా కష్టం. కానీ ఆ సీజీ కూడా అసలు ఎఫర్టే పెట్టకుండా చేస్తే ఇంకా చూడాలన్న మూడ్ ఎందుకుంటుందండి చెప్పండి? ప్రతి సీన్ కి డూపే, హీరోకి డూపే, హీరోయిన్ కి డూపే. అసలు గుండె మీద చేసుకొని చెప్పండి, మాలవిక గారికి డూప్ ఈయన ఏంటండి ఇది? ఇంకెందుకు పోస్టర్లలో కూడా డూప్ నే వాడేయండి. అవసరం అయిన దానికి లేని దానికి సీజీ. ఒక పల్సటి దోశ వేస్తే అయిపోయేదానికి సీజీ దోశ, బట్టలు చుట్టేస్తే అయిపోయేదానికి సీజీ టర్బన్లు. జస్ట్ హీరో అక్కడ నిలబడితే అయిపోయే షార్ట్స్ కి కూడా విఎఫ్ఎక్స్, బ్యాడ్ విఎఫ్ఎక్స్. కంప్లైంట్ చేసినప్పుడు రీసెంట్ గా ఒక డైరెక్టర్ ఇలా స్పందించారు. కావాలని తప్పులు వెతికినప్పుడు సిజిఐ అండ్ విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాలేదు అన్నారు. అంతేకాని స్టోరీ గురించి, స్క్రీన్ ప్లే గురించి ఏం మాట్లాడలేదు. ఈ సినిమాలో 4400 షార్ట్స్ కి సిజిఐ వాడాము అని. ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు, ఉండవల్ల అనుకుమార్లా. నన్ను అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. ఎందుకండి అంత సీజీఐ? సినిమా చూసిన దానిగా చెప్తున్నాను, అసలు అంత సీజీఐ అవసరం లేదండి. ఆ సీజీఐ ఎంత వరస్ట్ గా ఉందంటే దృష్టి స్టోరీ మీదకి, స్క్రీన్ ప్లే మీదకి వెళ్ళలేదండి బాబు. అందుకే దాంట్లో తప్పులు వెతకలేదు, లేక కాదు. ఫీల్ అవ్వకండి, ఫీడ్బ్యాక్ లా తీసుకోండి. There's always a room for improvement. అదే కదా. Definitely that will be considered, that will be taken forward. అంతే, పర్ఫెక్ట్. ఈయనెవరు? ఆటా సందీప్ గారు డూపా? వచ్చాననుకో అక్కడికి. ప్రాపర్ ఎఫర్ట్ పెట్టి ఒక మంచి సినిమా తీయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు కేరింగు, ఒక స్పూన్ షేరింగు. దిల్ అనే గిన్నెలో వేసి ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తే మంచి సినిమా రెడీ. బాగుందా? మీరు పక్కనుంటే విషయం కూడా బాగుంటుంది. అంటే మరి అంత బ్యాడ్ గా ఉందా? చెప్పలేదమ్మా. It's okay. That's the end of our video, guys. Video నచ్చితే like, share and subscribe and please do check out other videos. ఇంకా బోలెడని ఎన్నో కొన్ని వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. నట్షల్స్, ర్యాంట్స్ అండ్ సమ్ అదర్ వీడియోస్ చూడండి ప్లీజ్. మీకు ఆప్షన్ అవైలబుల్ గా ఉంటే ప్లీజ్ వీడియోని హైప్ చేయండి. వీడియో ఎలా ఉందో లేదా నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కామెంట్ చేసి చెప్పండి. బాగా బోర్ కొడుతూ టైం పాస్ అవ్వట్లేదు అంటే మీకు ఏ మూవీలో ఏ విఎఫ్ఎక్స్ చూస్తే చిరాకు వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. కింద ఎవరో ఒకళ్ళు మా అన్న సినిమానే అంటావురా, నువ్వు తీరా సినిమా అని రిప్లై ఇస్తారు. మళ్ళీ మీరు కూడా దానికి రిప్లై ఇచ్చి అలా ఒక మంచి బాండ్ బిల్డ్ చేసుకోవచ్చు. సో మజ్జిగ తాగి చల్లగా ఉండండి ఫ్రెండ్స్. బాయ్.